నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా వస్తున్న క్రేజీ చిత్రం 'తాండేల్'. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానుంది. ఈ నిర్ణయం వెనుక పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయట. థియేటర్ లొకేషన్ సమస్యలు తప్పించుకోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు నాణ్యత పెంచడం మరియు సోలో రిలీజ్ ద్వారా మంచి రిజల్ట్ సంపాదించుకోవడం వంటి అంశాలు నిర్మాతలు ఆలోచించారట. అందుకే సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక ఈ చిత్రం నుంచి విడుదల చేసిన 2 సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. దాంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు మరో సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని 3వ సాంగ్‌ని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య వచ్చే రొమాంటిక్ లవ్ సాంగ్ అని తెలుస్తోంది. వింటేజ్ ట్యూన్‌తో అదరగొట్టే మ్యూజిక్‌ని దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినట్టు సమాచారం. వచ్చే ఈ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ పాటతో మూవీ మీద అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం మత్స్యకారుల కుటుంబంలో నిజంగా జరిగిన కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 'తాండేల్'. కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చందు మొండేటి దర్శకత్వం వహిస్తూ ఉండగా గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ పాటలన్నీ ఒకదానికి మించి మరొకటి చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'బుజ్జి తల్లి' అంటూ సాగే లిరికల్ సాంగ్ ఒక అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో తక్కువ సమయంలోనే ఏకంగా 45 మిలియన్స్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును అందుకుంది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేసింది. అదే క్రమంలోనే రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'నమో నమఃశివాయ' లిరికల్ వీడియో సోషల్ మీడియాలో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతోంది. ఇక ఈ చిత్రాన్ని 80 కోట్లతో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే 100 కోట్లకి పైగా కలెక్షన్స్ చేయాలి. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.